నా నా పేరు డాక్టర్ బి ఆనందన్, పిఎంపి డిస్టిక్ జాయింట్ సెక్రటరీ. నాకు ఈ ధ్యాన పరిచయము 15 ఏళ్ళ ముందే తెలుసు. అయినా డ్యూటీలో ఉండేదానివల్ల దాన్ని కన్ఫర్మ్ చేయకుండా ఇప్పుడు 21 నుంచి ఈ ధ్యానంలో నిరంతరం ధ్యానంలో మునిగి ధ్యానం గురించి ప్రచారం చేస్తూ అన్నీ చేస్తున్నాను. ఈ 21 నుంచి నాకు ఏమిటంటే ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ 2 ట్యాబ్లెట్ కరెక్ట్గా వేసుకునేవాడిని. ఇప్పుడు ఈ మెడిటేషన్కు ధ్యానంలో దిగినాక ఇప్పుడు ఒక ట్యాబ్లెట్తో నేను కొంచెం రిలీఫ్గా ఉన్నాను. ఇప్పుడు ఒక 1 మంత్గా ఇంకొక ట్యాబ్లెట్ కూడా నిలిపేశాను. ఇప్పుడు పూర్తిగా బీపీ కంట్రోల్లో ఉంది. కోపం ఎక్కువ ఉండేది, కోపం తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను. ఏది ముందంతా భయము టెన్షన్ ఉండేది, ఇప్పుడు ఆ భయము టెన్షన్ అనేది పూర్తిగా పోయింది. ఎలాంటి భయం లేదు, ఎలాంటి టెన్షన్ లేదు, బీపీ అనేది లేదు. కంప్లీట్గా ఈ మెడిటేషన్లో దిగినాక ఇలాంటి ప్రయోజనాలంతా చేకూరుస్తూ ఉన్నది. తర్వాత ర్యాలీ ఎక్కడ జరిగినా కానీ ప్రతి ఒక్క ర్యాలీలోనూ పాల్గొంటాను. ఎక్కడ క్లాస్ జరిగినానో పాల్గొంటాను. ప్రయోజనాలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రయోజనం పొందినాను. ఈ మెడిటేషన్ వచ్చినాక నా లైఫే మారిపోయింది. ఈ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి అందరూ మెడిటేషన్ చేసి బాగా లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు జయలక్ష్మి, మాది ప్రొద్దుటూరు. నేను 6 నెలల నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు నా కాళ్ళు నిలబడుకుంటే బాగా వాసి లేచి నడిచి తిరగడానికి కూడా కష్టంగా ఉండింది. 6 నెలల నుండి ధ్యానం చేయడం వల్ల నాకు బాగా ఆరోగ్యం బాగుంది. నేను కనీసం సామాన్లు కూడా కడుక్కోలేకుండా ఉన్నాను. ఇప్పుడు చాలా బాగుంది. నేను స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చొని సామాన్లు అందుకు కడుక్కుండేదాన్ని. ఇప్పుడైతే చాలా బాగుంది. అందరికీ ధ్యానం చేయాలని చెప్తున్నాను. మా ఇంట్లో కూడా 11 రోజులు క్లాస్ పెట్టించి అందరికీ ధ్యానం చేసుకోండి బాగుంటుంది అని చెప్పి అందరినీ పిలిచాను. అందరికీ థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు అందరూ మేమంతా మాంసం తినేవాళ్ళం. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మాంసం తినడం మానేసినాము. మా ఆయన కూడా నేను ఇంట్లో కూర్చొని ధ్యానంలో కూర్చొని మా భర్త మారాలి అని కోరుకొని ధ్యానం చేస్తుండేదాన్ని. ఆయన కూడా చాలా మారి నాకు చాలా సహకరించి ఆయన కూడా మారి ధ్యానం చేస్తున్నాడు. ఆయనకు మోకాలు నొప్పులు ఉండేవి, బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు బాగా చేస్తున్నాడు ధ్యానము. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఇంట్లో అంతా. మాంసం అయితే మా ఇంట్లో అస్సలు రానివ్వడం కానీ చేయడం కానీ ఏమీ చేయడం లేదు, మానేసినాము. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు చాలా మందికి క్లాసులు పిలుచుతున్నాము, తిరిగి చేస్తున్నాము. పిఎంసి ఛానల్ చూస్తున్నాము. అందరు చూసి అందరు ధ్యానం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మా పిరమిడ్ వాసవి కన్నికా పరమేశ్వరి పిరమిడ్ ప్రొద్దుటూరు పోట్లదుర్తి దగ్గర 108x108 పిరమిడ్ కడుతున్నారు. ఇంకా అది తయారు కాలేదు. ఎవరైనా సహాయం చేయాలి. పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు.